హాయ్, నేను రోహన్. మీకంటే ముందు మీ నోటి దుర్వాసన వస్తోందా? ఈ స్మెల్ కి అమ్మాయిలేంటి ఎవరు మీతో మాట్లాడడానికి ఇష్టపడరు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి గుమ్మడి, సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. చాలా మంది ఓరల్ హెల్త్ కోసం బ్రషింగ్ ఒక్కటే చేస్తే సరిపోద్ది అనుకుంటారు, బట్ నో. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎలా కాపాడుకోవాలో చెప్తాను. బ్యాడ్ బ్రెత్ కి మెయిన్ రీజన్ మీ నోట్లో ఉన్న క్రిముల వల్ల. 80 to 90% నోట్లో ఉన్న క్రిముల వల్ల అయితే 10 to 20% మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా నోటి దుర్వాసన అనేది వస్తుంది. సో ఈ వీడియోలో మనం బ్యాడ్ బ్రెత్ ని ఎలా అరికట్టొచ్చో చూద్దాం. బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఏ ఫుడ్ పార్టికల్స్ అనేది మీ నోట్లో లేకపోతే మీ పంటి మీద ఉండకుండా చూసుకోవాలి. రెగ్యులర్ గా బ్రష్ చేస్తూ నోరు పుక్లించుకుంటూ ఉండటం వల్ల మీకు ఈ ప్రాబ్లం రాదు. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి మీ నాలుక మీద ఉన్న వైట్ ప్యాచ్. ఆ వైట్ ప్యాచ్ మీద క్రిములు డాన్స్ చేస్తూ ఉంటాయి. సో అందుకని తప్పకుండా ఒక మెటల్ టంగ్ స్క్రేపర్ ని వాడటం మర్చిపోకండి. అట్లాగే తిన్న ప్రతిసారి నోరు పుక్లించడం మర్చిపోకండి. ఈ 3 ఇష్యూస్ అయ్యాక కూడా మీకు ఇంకా ఈ ప్రాబ్లం వస్తుందంటే మీ దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. హైడ్రేషన్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ బ్యాడ్ బ్రెత్. ఎక్కువగా 3 to 4 liters ఆఫ్ వాటర్ అండ్ హైడ్రేషన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ కుకుంబర్, స్ట్రాబెర్రీస్ తింటుంటే ఈ నోటి దుర్వాసన అనేది అరికట్టొచ్చు. మరి లేట్ ఎందుకు? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరు మాట్లాడితే సువాసన వెదజల్లుతుందో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.